మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 విత్ మీ రేడియో సిటీ పొట్టుగాడితో బిగ్ బాస్ 5 హౌస్ నుంచి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు మన రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం లోకి. సరయు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా చాలా క్యూరియస్ గా తెలుసుకోవాలనుకుంటున్నది, ఒక్క షో ఒక్క వారం జీవితాన్ని అసలు తిప్పి చూపించేసింది. ఒక్క షో ఒక్క వారం జీవితాన్ని చిన్న భిన్నం చేసేస్తుంది. నిజం ఇది? మళ్ళీ ఓకే, ఎఫెక్ట్ లో తెలుస్తలే, ఆఫ్టర్ ఎఫెక్ట్ లో తెలుస్తుంది. బట్ ఐ హర్డ్ సరియు తను ఇలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ రకం 1 వీక్ లో అసలు పర్స్పెక్టివ్ మారిపోయింది మనుషుల మీద, ఆలోచనల మీద, మనసుల మీద అని. అసలు మనుషుల్ని ట్రస్టే చెయ్యొద్దురా దేవుడా అనే కన్క్లూజన్ కి వచ్చేసా. అంటే నేను ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండలేని అమ్మాయిని, ఏదైనా కూడా మొహం మీద చూపించేస్తా. అంటే కొంచెం బోల్డ్ గా ఉండే అమ్మాయిలు నిజాయితీగా ఉంటారంట అని చెప్తారు నాకు. మనసులో కల్మషం లేకుండా ఉంటారు కదా, అలా లోపలికి వెళ్తే లేదమ్మా నువ్వు మనుషులతో ఇలాగే ఉండాలి, నువ్వు ఫుల్ ఫేక్ చేయాలి, లేకపోతే ఫుల్ గొడవ పడాలి, లోపల ఒకటి ఉంచుకోవాలి, బయట ఒకటి ఉంచాలని బాగా నేర్పించి పంపించారు. క్లాస్ మంచిగా 7 రోజులు క్లాస్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఆ 7 రోజులు అక్కడ ఏదైతే మనం కొత్తగా మీరు నేర్చుకున్నారు, వాళ్ళు నేర్పించే ప్రయత్నం చేశారో అది బయటకు వచ్చి ఉపయోగపడుతుందా? ఏమో మరి, ఇప్పటి వరకు నేను అదే ట్రాన్స్ లో ఉన్నా. ఏమైందిరా అదే ట్రాన్స్ లోనే ఉన్నా చాలు. కానీ మనుషుల్లో ఇంకా హ్యూమానిటీ ఉంది అని ఇంతమంది కాకపోయినా ఎంతమంది అయినా ఇంకా చూపించాలి. హ్యూమానిటీ ఎప్పుడు మర్చిపోకూడదు. ఐ సా యూ చక్కగా జెల్ అవుతున్నట్టు మనుషులతో అనిపించింది. అండ్ ఒక పాయింట్ లో యూ హ్యాడ్ ఎ వెరీ క్లియర్ డిస్కషన్ రకరకాల సిచ్యువేషన్ లో కూడా, కానీ అది వాళ్ళందరికీ కన్వీనియంట్ కాబట్టి గమని ఉండాల్సిన పరిస్థితి అలా కూడా జరిగింది. అంటే ఎస్పెషలీ ఈ ఉమెన్ కార్డ్ అని వాడడం కానీ, లేకుంటే వీళ్ళని కాపాడాలి, వాళ్ళని గెలిపించాలి, ఇది యూనో దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు ఈ అమ్మ చెప్తున్న పాయింట్ కరెక్టే కదా అనిపించింది. కానీ వాళ్ళు అలా ఒప్పుకోకపోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ వీకెండ్ కి అర్థమైంది, ఓ ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది, సో వాళ్ళు దే కుడ్ సస్టైన్. సో ఎంటైర్ గేమ్ పాయింట్ ఒక్కొక్కరిని బయట పంపించాలి కదా. సో దిస్ టఫెస్ట్ కమ్ అవుట్ ఫస్ట్. ఐ థింక్ ద మోర్ కంటెంట్ యూ గివ్, the more longer you stay. కంటెంట్ ఇవ్వలేకపోయినా కూడా, నీ పని నువ్వు చూసుకుంటున్నా కూడా, లేకపోతే ఎక్కువగా కనిపించకపోయినా కూడా, అంటే కంటెంట్ ఇస్తేనే కదా కనిపిస్తారు, ఉండలేరేమో అక్కడ అని అర్థమైంది. అంటే మన పని, నేను ఎలాగంటే నా పని నేను చేసుకున్నాను, ఇంటికి వచ్చేసాను. ఆడట్లా నడవదు కదా, ఆడ ఇవ్వాల్సిందే కంటెంట్. గొడవ లేకపోయినా కూడా కొట్లాడాలి, మంచిగా ఉన్నోడితో కూడా కొట్లాడాలి. నేనేందంటే మంచిగా ఉన్నట్టే ఏదైనా గొడవ వస్తే అప్పటికప్పుడు చెప్పేసినా మొహం మీద కథం చేసేసాను అంతనే. ఐ డోంట్ క్యారీ ఇట్ ఆఫ్టర్ దాట్. ఆడుంటే క్యారీ చెయ్యాలి. 2-3 రోజులు అదే టాపిక్ మీద మంచిగా గొడవ పడాలి, దాని తర్వాత ఇంకొకరితో గొడవ పడాలి. లేకపోతే అట్లా చేస్తేనే నువ్వు ఆడుంటావు, జనాలకు కనిపిస్తావు. లేకపోతే జనాలు కూడా పాపం బోర్ కొట్టేస్తుంది కదా. అందరు కొంతమందికి చెల్లినైతే, కొంతమందికి బిడ్డనయ్యాను, కొంతమందికి ఫ్రెండ్ అయ్యాను. నాకు బాధ వస్తే ఏడ్చాను. నాకు సపోర్ట్ కరెక్ట్ గా, అంటే డొంక తిరుగుడు లేకుండా సపోర్ట్ చేయనందుకు, డొంక తిరుగుడుతో సపోర్ట్ చేసినందుకు గొడవ పడ్డాను. కరెక్ట్ పాయింట్ ని రేస్ చేశాను. అవన్నీ ఏం చూపించలేదు అక్కడ. వాళ్ళకి కావాల్సింది కన్వీనియన్స్ తో గొడవ పడ్డది మాత్రం చూపిస్తారు. వాళ్ళని ఎవరు అయితే సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళని మాత్రమే కరెక్ట్ గా సస్టైన్ చేయనిస్తారు. ట్రస్ట్ పోయిందబ్బా, ఇంకా ట్రస్ట్ చెయ్యకూడదు అని అర్థమవుతుందేమో. కొంచెం గ్యాప్ తీసుకొని మా ఊరికి పోయి కూర్చొని మంచిగా 4 రోజులు ప్రశాంతంగా అమ్మ దగ్గర తిని పడుకొని ఉంటే ఏమో మళ్ళీ ట్రస్ట్ వాపస్ వస్తాడేమో. మంచిగా మెడిటేషన్ చేయాలని కూర్చొని ఇప్పుడు ఊరికి పోవాలి, అప్పుడు క్లెన్స్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం మీరు ఇప్పుడు చెప్పింది మనసంతా. సో డూ యూ రియలీ ఫీల్ దట్ ఊర్లోనే అసలు క్లెన్జింగ్ కాన్సెప్ట్ ఉంటది, ఇంట్లోనే ఉంటది, అమ్మతోనే ఉంటదని, మన కాళ్ళ మీద బతుకుతున్నాం, మన జీవితం సిటీ ఇందులో ఉంటదా? ఇందులో అసలు యాక్చువల్లీ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ యువర్ రూట్స్. అమ్మ ఒళ్ళో పడుకుంటే చాలు, మైండ్ లో ఉన్నదంతా పోతుంది. నేను ఎంత హార్డ్ వర్క్ చేసి బయట డెడికేషన్ తో వచ్చినా కూడా మళ్ళీ నేను బయట ఎక్కువగా వెళ్ళను, పబ్లు అవి ఇవి నేను వెళ్ళను. ఎప్పుడో ఒకసారి సరదాగా ఎవరో ఫోర్స్ చేస్తేనే పోతా.
మొత్తం డేలో అయిపోయిన ఎనర్జీ అంతా ఇంటికి పోయి నా బెడ్ మీద నేను పడుకుంటే వెళ్ళిపోతుంది, అంతా వెళ్ళిపోతుంది. అలాంటిది ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా నాకు, ఇంత ట్రస్ట్ వెళ్ళిపోయింది మనుషుల మించైనా ఎవరి మించైనా వెళ్ళిపోయిన ట్రస్ట్ అంతా మా అమ్మతో ఉంటేనే వస్తుందేమో అనిపిస్తుంది. అది మా ఊరు నా అందరూ అన్నయ్యలు వదిన పిల్లలు అందరి మధ్యలో ఉంటే నాకు మళ్ళీ ఆ ట్రస్ట్ రీగైన్ చేయగలనేమో అనిపిస్తుంది. సో ఊరుకోతా, ఊరెళ్ళిపోదాం మావా ఎర్రా బస్ ఎక్కి మళ్ళీ అట్ట. ఎక్కడండి ఊరు? జగ్గేపేట. ది వే సర్యూ వాస్ పోర్ట్రేడ్ ఎంటైర్ షో ఇస్ లైక్ రఫ్ అండ్ టఫ్. పొద్దున లేస్తే టక్ టక్ పరిగెత్తుంది, సాయంత్రం అయితే పబ్బు లేకపోతే పప్పు దిగదు, ఈ టైప్ లోనే నాకు కనిపించింది. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఇట్స్ లైక్ షీ ఈస్ లైక్ పల్లెటూరి మట్టి, అంటే ఎరువులు వాడిన మట్టి ఉంది, అలా 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 వినపడుతుంది. ఇప్పుడు అన్ని ఉన్నాయి నాలో. నేను ఒక హార్డ్ వర్కింగ్ ఉమెన్ అయితే ఊరు అమ్మాయిని కూడా పబ్బులు అన్ని ఇప్పుడు చూస్తున్న పొరగాలు పోతారేమో అంటే నేను కూడా ఒక టైంలో పబ్కి వెళ్ళాను, కానీ ఇంటికి వచ్చి ఒక బీర్ వేసినా కూడా మా అమ్మతో కూర్చొని జరిగిన కబుర్లు చెప్పుకున్నా కూడా అమ్మ చేత్తో ముద్దపప్పు ఆవకాయ లేకపోతే బోటి తలకాయ కూర కాళ్ళ కూర చికెన్ మటన్ ఇవన్నీ ఇంట్లో వండితేనే, చిన్నప్పటి నుంచి ఇంట్లో వండితేనే తింటాను, బయట తిన్నాను. సో మమ్మీ నాకు అంత స్పేస్ ఇచ్చింది, అంత ఫ్రీడమ్ ఇచ్చింది, నువ్వేం చేసినా కూడా ఇంట్లో చెయ్యి. సో నాకు బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు, రాలేదు. సో ఇందాక కంటెంట్ అని అనుకున్నాము, ఇది కూడా నేను చాలా క్యూరియస్ గా అనుకున్నా, సరే ఎవరన్నా వస్తే ఐ షుడ్ ఆస్క్ దెమ్ అనేసి. లోపలికి వెళ్ళి కంటెంట్ ఇవ్వకపోతే ఉండనివ్వరు. అయితే అక్కడ లోపల మాట్లాడేటప్పుడు కంటెంట్ కోసం మాట్లాడదు నువ్వు అనే టాపిక్ వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకరు అంటున్నట్టు అన్నమాట. ఒకసారి వచ్చింది సిరి హనుమంతు ఏం చేసిందంటే లోబో తోటి కంటెంట్ కోసం కొట్లాడదాం రారా అని తీసుకుపోయింది. అది నాకు తెలియదు, వాళ్ళిద్దరిలో మధ్యలో అయిన కాన్వర్సేషన్ నాకు తెలియదు. సో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఉమెన్ కార్డ్ ప్లే చేసి ఆడపిల్లని ఇట్లా అంటావా అనేసింది ఒక పాయింట్ లా. అన్నప్పుడు లోబోకి ఏం అర్థం కాలేదు, అక్కడ కొంతసేపు బ్లాంక్ అయిపోయాడు, తను కూడా రివర్స్ లో ఇచ్చేసాడు. సరేలే కంటెంట్ కోసం చేద్దామని అమ్మాయి చెప్పింది కదా నేను చేస్తా. ఫుటేజ్ వచ్చే ఏ ఆపర్చునిటీ ఎవరు అక్కడ కంటెస్టెంట్ వదులుకోరు కదా. సో అక్కడ గొడవ అయింది. గొడవ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తను నవ్వాడు కాబట్టి ఈ అమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంది. ఒకవేళ లోబో నవ్వుకుంటూ రాకపోతే సిరి హనుమంతు ఇచ్చే ఇంప్రెషన్ ఏంటి, బయట వాళ్ళు లోబో మీద ఉండే ఇంప్రెషన్ ఏం పడేది, ఒక ఆడపిల్లని ఇట్లా అంటారు కదా. నేను అక్కడ ఏమన్నానంటే సిరి కంటెంట్ కోసం చేయొద్దు సిరి, 4 సార్లు పూలొచ్చిందంటే 5వ సారి నిజంగా పూలొస్తే మాకెవ్వరికి ఏం అర్థం కాదు, మీరు ఏమంటున్నారో ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరి సైడ్ తీసుకోవాలి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. ఇప్పుడు అమ్మాయిని ఇట్లా అంటావా అని నేను కూడా ఒకటేసారి అనేస్తే లోబోకి అక్కడ హర్ట్ అవుతుంది కదా. దాని తర్వాత స్మోకింగ్ రూమ్ లో నాకు లోబో ఏం చెప్పాడంటే తనే చేయమన్నది మచ్చా, నన్ను కంటెంట్ కోసం ఇప్పుడేమో ఇట్లా తిరగబడుతుంది నా మీద, నేను నవ్వుకుంటూ రాకపోతే అమ్మాయి రాకపోతే మళ్ళీ నాకు బ్లాక్ మార్క్ కదా, నేను కంటెంట్ కోసం చేయొద్దు సిరి అంటే తను ఏడ్చేసింది. ప్రతి దానికి నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నక్కర్లేదని నాకు అనిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ గా ఉండి కూడా ఒక అమ్మాయి తన పాయింట్ ని ప్రూవ్ చేసుకోవచ్చు. అ గర్ల్ హ్యాస్ టు బి స్ట్రాంగ్, అ గర్ల్ హ్యాస్ టు బి 100% ఆన్ హర్ పాయింట్, సో దట్ షీ ఒకసారి మిస్అండర్స్టాండింగ్, 2సార్లు నీకు శత్రువులు అవుతారేమో, కానీ లాస్ట్ కి నువ్వు అంతే స్ట్రాంగ్ గా నించొని ఉంటే. ఇప్పుడు నంగనాచి అయిపోయింది కదా, ఇన్నిసార్లు మొన్న ఆయన ఏదో సీన్ లో కూడా ఏడ్చి సాధించుకుంది. అప్పటి వరకు నవ్వుతున్న అమ్మాయి ఎవరో చెప్పగానే ఫుటేజ్ కోసం నవ్వేసింది. నేను తన కంటెంట్ కోసం చేద్దామన్నప్పుడు నేను కంటెంట్ కోసం చెయ్యొద్దు అంటే ఎందుకు ఏడ్చింది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఆ ఇంట్లో ఎందుకు ఎవరేం చేస్తున్నారో అర్థం అస్సలు కాలేదు. బట్ మీరు చెప్పిన ఆ లోబో అండ్ సిరి ఆ సీన్ అప్పుడు it was very clear that you are speaking the real. అంటే మనం ఏమంటారు వర్చువల్ లైఫ్ లో ఉంటున్నాం లేదా ఒక గేమ్ లో ఉన్నాం అని కాకుండా నిజంగా బయట జీవితం ఏది అవసరం అదే చెప్పారు. నేను ఏమనుకుని వెళ్ళానంటే చాలా మంది ఏదైనా స్ట్రాటజీ అనుకుంటున్నావా, ఎట్లా ఉండాలనుకుంటున్నావా, అట్లా ఉండాలనుకుంటున్నావా అంటే నేను ఏమనుకొని వెళ్ళానంటే ఫేక్ చేస్తే ఎన్ని రోజులు ఫేక్ చేస్తా, ఎందుకంటే అక్కడ 24 గంటలు ఉండాలి, 18 మందితో కలిసి ఉండాలి. అంటే నువ్వు ఒకరితో ఒకలాగా ఫేక్ చేయొచ్చు, రెండో రోజు ఫేక్ చేయొచ్చు, 3వ రోజు ఫేక్ చేయొచ్చు. ఎంత మందితో ఎన్నిసార్లు నువ్వు ఫేక్ చేస్తావు,
ఎన్ని రోజులు ఫేక్ చేస్తావు? అందుకే నేను నాలాగా ఉండాలనుకున్నాను, రియల్ గా ఉండాలనుకున్నాను, అట్లనే ఉన్నాను. అట్లనే బయటకు వచ్చినా కూడా షంషేర్గా వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. మా అమ్మ నేనంటే ప్రౌడ్ గా ఉంది, మా అక్కకు నేనంటే ప్రౌడ్ గా ఉంది, నా తమ్ముడు నేనంటే ప్రౌడ్ గా ఉన్నాడు. కత్తం. నా ఫ్యాన్స్ కి నేను తెలుసు నేనేందో. నా వరకు ఎవరు రాందే నేను గెల్క. నాకు అన్యాయం జరిగిందంటే చెప్తా, బరాబర్ చెప్తా, అందరికి చెప్తా. సో యా. సో ఇప్పుడు కమింగ్ ఇయర్ లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరియు ఇట్లా మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మేము వెళ్తున్నాం హౌస్ లోకి, ఏమైనా టిప్స్ ఇస్తావా అంటే, విల్ యూ గివ్ దెమ్ ద సేమ్ టిప్ లైక్ బీ లైక్ యువర్ సెల్ఫ్ అంటారా, లేకుంటే లేదు లైక్ యువర్ సెల్ఫ్ నిజంగా ఉన్నావంటే పంపించేస్తారు బయటికి, ఎంత కుదిరితే అంత ఫేక్ చేయి అని చెప్తారా? అదే చెప్తా. నీకు బిగ్ బాస్ ఫేమ్ కావాలనుకుంటున్నావా, నువ్వు బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నావా, ఫేక్ చేయి. నువ్వేంటి కాదు నువ్వు అక్కడ పోర్ట్రే చేసుకో. లేదు నువ్వు గాడ్ కి ఆన్సరబుల్, నీ అంతరాత్మకి ఆన్సరబుల్ ఉండాలనుకుంటున్నావా, నువ్వు నీలాగుండు. ఫస్ట్ వీక్ లో వస్తే, సెకండ్ వీక్ లో వచ్చినా, థర్డ్ వీక్ లో వచ్చినా, దాని తర్వాత అట్లీస్ట్ నీకు హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వేంటి అని నేనేమనుకున్నానంటే, బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్ నువ్వేంటి అని తెలుసుకోవడానికి. ఎందుకంటే మనము అన్ని వస్తువులు అంటారు కదా, యా, ఉన్నప్పుడు బతుకు ఒకటి, ఏమి లేనప్పుడు అంత మందితో కలిసిపోయి నువ్వేంటి అని తెలుసుకునేది అది. నేను అలాగే అనుకున్నాను, నేనేంటి అని నేను తెలుసుకొని బయటకు వస్తాను, అందుకే వెళ్తున్నాను, నేను ఏ స్ట్రాటజీతో వెళ్ళను అని అనుకున్నాను. ఈ రోజు కూడా నేనేంటి అని నాకు అర్థమైంది. నేను అందరితో కలిసిపోయి ఉంటా, మంచిగా ఉంటా, ఎవడన్నా అన్యాయం చేస్తే ఇచ్చి వాడేస్తాను. నాకు హ్యాపీగా ఉంది. కొన్ని మెమరీస్ తీసుకొని వచ్చాను, కొంతమందితో చాలా కనెక్ట్ అయ్యాను. అక్కడ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికితే, ఒక అమ్మ దొరికింది, ఒక అన్న దొరికాడు, ఎవరు ఏంటి అని తెలుసుకున్నాను. అందరూ బయటికి చూపించేది లోపల అలా కాదని తెలుసుకొని వచ్చాను. సో జీవితం ఒక 1 వీక్ లోనే నేర్చుకొని వచ్చానేమో అనిపిస్తుంది. విన్ అవుతానేమో అనే వెళ్ళాను, ఆడలేకపోయాను. స్టేట్మెంట్ ఇస్తున్నా, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్. ఇది ఇప్పుడు మీ ఫ్యాన్స్ తీసుకోగలుగుతారా? వాట్ ఎవర్ యు సెడ్, ఏం పర్వాలేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే నన్ను సపోర్ట్ చేస్తారు, నన్ను నాలా యాక్సెప్ట్ చేస్తారు. నన్ను వేరేలా యాక్సెప్ట్ చేయాలనుకుంటే వాళ్ళు నన్ను తెలుసుకోలేదు అని అర్థం. ఇంత స్ట్రైట్ గా బీయింగ్ యువర్ సెల్ఫ్ ఉంటే లవ్ లైఫ్ కూడా కొంచెం ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఐ డోంట్ నో, అంటే యూ కాంప్రమైజ్ అవుతూ ఎలా ఉంటుంది. ఒక పాయింట్ వచ్చాక ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఎవరు వారిలాగా ఉన్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇనిషియల్ స్టేజ్ లో వైల్ కన్స్ట్రక్టింగ్ దట్ బ్యూటిఫుల్ ప్రేమ సామ్రాజ్యం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు మీరు బై ఎనీ ఛాన్స్? అకార్డింగ్ టు మీ, ఏ పని చేసినా డెడికేషన్ తో చెయ్యి. అలాగే ఏ రిలేషన్షిప్ లో ఉన్నా, ఏ అమ్మ అయినా, ఫ్రెండ్ అయినా, చెల్లైనా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అయినా, ఏదైనా కూడా ఐ మీన్ 100% ఇచ్చేయాలి. కానీ లవ్ లైఫ్ లో ఏంటంటే 100% ఇచ్చేస్తే బోర్ కొట్టేస్తాం. బోర్ కొట్టని రిలేషన్షిప్ ఉంటుంది కదా ఎదుటివాడికి, అది కరెక్ట్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రేమ ఒక్కటే కాదు, అన్ని ఆస్పెక్ట్స్ లైఫ్ లో చూసుకోవాలి అనుకుంటా నేను. నీ వర్క్ కూడా అంతే టైం ఇచ్చుకోవాలి, నీ ఇంట్లో వాళ్ళకు కూడా అంతే టైం ఇచ్చుకోవాలి, అలాగే నాకు కూడా అంతే టైం ఇవ్వాలి. దీంట్లో 3 లవ్ లైఫ్ అనేది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. అందులో అన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలిగితే గుడ్. అది కూడా నాలాంటి ఆడపిల్లని భరించడం అందరి అబ్బాయిల, అందరి మగాళ్ళ వల్ల కాదు. సో ఈ ఫెయిల్యూర్ ఒక దెబ్బ తీసుకున్నాం మనం ఇప్పుడే. నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్ మీ నెక్స్ట్ స్టెప్ మీద కూడా ఉంటుందా? అది అంటే అక్కడ 100% ఇవ్వలేక వెనక్కి లాగడం జరుగుతుందా? నాకు జీల దమ్ము ఉంది, నేను హార్డ్ వర్క్ చేస్తా, ఫుల్ 100% ఇస్తా. నాకు ఏడవదు. ఏది రాలేదా ఇంట్లో మూల కూర్చుంటా, లేకపోతే బయటికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకొని బతుకుతా. కానీ నా ప్రైడ్ ని, సెల్ఫ్ ఎస్టీమ్ ని వదిలి బతుక.